జ్యోత్స్నా పులకితయామినీ కుసుమిత ధ్రువదళ శోభినీ సుహాసినీ సుమధుర భాషినీ సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. That lovely introduction, and I would also like to thank all the committee members for giving me this opportunity today. And first I would like to welcome all of you to the program. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన సాహితీ మిత్రులందరికీ స్వాగతం, మధు స్వాగతం. On behalf of the Indo-Canada Chamber of Commerce, my name is Pappu Shankar. I'm followed by Devika and Kanwar. నమస్కారం అండి అల్లగారు. ఇది దేశికాచార్య గారు కంపోజ్ చేశారు మీ మీద. సో దానికి నేను ట్యూన్ చేశాను. నా 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 హిందీ తెలుగుల ఇలనొక వారధి వారధి ఆ ఆ ఆ నా హిందీ తెలుగుల ఇలనొక వారధి పురుషాకృతిని భూను చూనుదవెను పురుషాకృతిని భూను చూనుదవెను హిందీ తెలుగుల ఇలనొక వారధి 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 మానిత కృష్ణ మండలమునకది మంజుల తరమౌ మండనమయ్యను మానిత కృష్ణ మండలమునకది మంజుల తరమౌ మండనమయ్యను మంజుల తరమౌ మండనమయ్యను హిందీ ఎవ్వాని నాలుకన్ పువ్వు పంపుగ చేసి పవ్వళించును పద్మభౌని రాణి ఎవ్వాని భావమున్ పువ్వుటూయల చేసి తూగాడు ఎలమిమై ద్రుహిణ గృహిణి ఎవ్వాని కలమందు నివ్వటిల్లుచు పల్కు గ్రంథంబులెన్నియో బ్రహ్మపత్ని ఎవ్వాని వాగ్ధాటి నేపారు రసఝరిన్ పరగు భారతి సరస్వతి యనంగా అతడు పురుషాకృతి భూని అవనినున్న భారతీదేవియోయన పరగువాడు సాధుశీలుడు సాహిత్య శాస్త్రవిదుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాదాహ్వయుండు సాధుశీలుడు సాహిత్య శాస్త్రవిదుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాదాహ్వయుండు. ప్రసాద్ గారు సాహిత్యవేత్తయే కాకుండా రాజకీయవేత్త కూడా. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉండినవారు. ఈ రాజ్యసభ ఉందే అది ఏవేవో వింత వింత చట్టాలు చేస్తూ ఉంటుంది. అనేక భార్యలు ఉండే వాళ్ళకు కారాగార శిక్ష వేయడం అనేది ఒక చట్టం అది చేసింది. మరి ఈయనకు 3 భార్యలు ఉన్నారు. మరి ఈయనేమో కారాగారం అనేటటువంటి పదంలో
కార అనేది దానికి ముందు సత్ అనేది తగిలించుకొని అన్ని సత్కారాలే అందుకుంటున్నారు. పింగాగ పోరి పింగా మన పింగాని మాల గోలవలి రాత ఖాలవలి పోరి పింగా लटपट कमर दामिनी अधर रागिनी हो लटपट कमर दामिनी अधर रागिनी मेरे दर आई कैसी सजी धजी देखो मेरे पिया की सावरी जिया से बावरी मेरे अंगना में देखो आज खिला है चांद गे बाजा धुन झम झम झमाक झा तो नाचे मन झम झम झमाक झा పింగాగ పోరి పింగాగ పోరి పింగాగ పోరి పింగా పింగాగ పోరి పింగాగ పోరి పింగాగ పోరి పింగా बरसा दे इश्क़ा की स्याहियाँ रंग जाऊं रंग जाऊं గారు తర్వాత భారత భాషా సంస్కృతుల భారత రాయబారిగా మన కెనడాలో నియమితులయ్యి కెనడాలో ఉండేటువంటి తెలుగు వారితోనే కాకుండా భారతదేశం నుంచి వచ్చిన కెనడాలో నివసిస్తున్న వారందరితో మమేక్యమై వారిని మెరుగైన నాయకులుగా తీర్చిదిద్దటానికి అవసరమైన సహాయ సహకారాలను అందించారు ఆయన. సభకు నమస్కారం. గురుగారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు అది మీరే మాస్టారు మా ఆదర్శం మాస్టారు నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు అది మీరే మాస్టారు మా ఆదర్శం మాస్టారు. నమస్కారం సార్. ఈరోజు మన గురువు గారి గుర్తులు లేని ప్రసాద్ గారిని సన్మానం చేసుకుంటున్నామంటే మనం సన్మానం చేసుకుంటున్నట్టు ఇది చాలా మంచి రోజు, భలే రోజు. ఆ సందర్భంగా ఒక పాట. రచన శ్రీనారాయణ రెడ్డి గారు. భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు హాయ్ వసంతాలు పూచే నేటి రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు హాయ్ వసంతాలు పూచే నేటి రోజు గుండెలోన కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన కోరికలే గూటిలోన చేరిన రోజు గుండెలోన కోరికలన్నీ
గువ్వలుగా ఎగిసిన రోజు, గువ్వలైన కోరికలే కూటిలోన చేరిన రోజు, నింగిలోని అందాలన్నీ ముంగిటలో. గౌరవనీయులైన డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి సభకు నమస్కారం. లక్ష్మీప్రసాద్ గారు ఆయన జీవితంలో సాధించినవన్నీ చెప్పుకోవాలంటే సమయాభావం వల్ల కుదరదు. అందుకు కొన్ని మాత్రం నేను పేర్కొంటున్నాను. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు నిత్య అధ్యయనశీలి, నిరంతర కార్యశీలి, నిబద్ధత గల భాషా సేవకుడు. తెలుగు హిందీ భాషలో ఆయనకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. ఉభయ భాషా ప్రావీణ్యమే కాకుండా భాషలలో అగ్రగామి పాండిత్య ప్రతిభా పాటవాలు స్వంతం చేసుకున్నారు. తెలుగువారికి చెందిన ఏ విషయమైనా హిందీలోకి అనువదిస్తే తప్ప మన విశిష్టత హిందీ వారికి తెలియదని, అలాగే హిందీ సాహిత్యం సంస్కృతి తెలియకపోతే మన విజ్ఞానం పరిమితమే అవుతుందని ఆయన భావించి 2 భాషల్లో 64 గ్రంథాలు వెలువరించారు. యార్లగడ్డ వారు చేసిన రచనలలో ముఖ్యంగా చెప్పుకోతగ్గది హిందీ సాహిత్య చరిత్ర. 12 సంవత్సరాలు శ్రమించి హిందీ సాహిత్య చరిత్రను తెలుగువారికి అందించారు. ఈ రచనకు బహుభాషావేత్త దివంగత ప్రధాని పివి నరసింహారావు గారు 29 పేజీల ముందు మాట రాశారు. పద్మభూషణ్ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు మన దగ్గర ఉన్నారంటే మనకు చాలా సంతోషం, గర్వించదగ్గ విషయం. తెలుగువాడిగా పుట్టడం, తెలుగు భాష మాట్లాడడం ఎంతో తపస్సు చేసే తప్పితే దక్కే ఫలితం కాదు అని చెప్పేసి మహాకవి అప్పయ్య దీక్షిత్ అంటాడు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్న దాశరథి తెలుగువాడి ఆవేదనను ఆవిష్కరిస్తూ ఇలా అంటాడు: ఆ చల్లని సముద్ర గర్భం దాచిన వరవానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరూ. ముఖ్యంగా ఆచార్య డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు సరస్వతి పుత్రులు. వారికి వేదికను అలంకరించినటువంటి వారందరికీ, తర్వాత వారి మీద అద్భుతమైనటువంటి కవిత్వం చెప్పినటువంటి మన దేశికాచారి గారికి, నాట్యం చేసిన వారికి, తర్వాత మాట్లాడిన వాళ్ళందరికీ కూడాను సాహితీ శుభాకాంక్షలను అందజేస్తూ సభకు నమస్కారం. టొరంటో నగరంలోని 3 ప్రముఖ సంస్థలు విశాల టొరంటో తెలుగు సాంస్కృతిక సంఘం, టొరంటోలోని తెలుగు వయోవృద్ధుల సంఘం, లయన్స్ క్లబ్ 3 సంఘాలతో కలిపి నా కుటుంబ సభ్యులు తెలుగు కళావాహిని వారు నిర్వహించినటువంటి ఈ అభినందన కార్యక్రమంలో పాల్గొనడానికి నిజంగా చాలా సంతోషంగా ఉంది. అయితే మనకు వెలుగు పక్కనే చీకటి, పగల వెంటే రాత్రి ఉన్నట్టు ఆనందంతో పాటు అంతులేని దుఃఖంగా కూడా ఉంది. దానికి కారణం మీ అందరికీ ఇచ్చినటువంటి ఈ కాగితం, మీ టేబుల్లో మీ అందరికీ ఇచ్చినటువంటి ఈ కాగితం. అందుచేత ఎవరో మిత్రులు నాకు ఢిల్లీ నుంచి ఉదయం ఫోన్ చేస్తే, ఎవరో ఫేస్బుక్లో పెట్టారండి మీ అభినందన సభ అన్నారు.
ఇది లక్ష్మీప్రసాద్ అభినందన సభ కాదు, తెలుగు ఆవేదన సభ అని చెప్పాను. ఒకవైపు వేలాది మైళ్ళ దూరంలో ఖండాంతరాల అవల జీవిక కోసమే ఇక్కడికి వచ్చినప్పటికీ మూలాలను మరచిపోకుండా తెలుగు భాషా సంస్కృతులను నెత్తిన పెట్టుకు మోస్తున్నటువంటి మిమ్మల్ని చూసి మీ యొక్క తపనకు, మీ సేవా దక్షతకు, మీ కార్యక్రమ నిర్వహణ సామర్థ్యానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ అక్కడ తెలుగునాట తెలుగు మూలాలను చెరిపేసేటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితిలో మేము ఉన్నాం. నేను ఇప్పుడు ఏ రాజకీయ పార్టీనూ లేను. 2002లో రాజ్యసభ అయిపోయిన తర్వాత రాజకీయాలు మానేసి తిన్నగా మళ్ళీ ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వెళ్ళి పాఠాలు చెప్పాను. తర్వాత నియమం ఒకటి పెట్టుకున్నాను, దేశం దాటి బయటకు వస్తే, ఒక భారతీయుడిగా ఒక తెలుగువాడిగా వస్తే భారతదేశ రాజకీయ పరిస్థితుల గురించి కానీ, తెలుగునాట రాజకీయ పరిస్థితుల నుంచి కానీ, రాజకీయాల గురించి నోరు విప్పకూడదని చెప్పని ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక మర్యాదను నేను పాటిస్తూ వస్తున్నాను. అందుచేత ఇవాళ కూడా ఆ మర్యాదల్లో చేయను. హృదయంలో ఎంత వేదన తన్నుకొస్తున్నా. జరిగింది ఏమిటంటే, గురజాడ అప్పారావు గారి యొక్క నివాస గృహాన్ని ఒక వస్తు ప్రదర్శనగా, మ్యూజియంగా మార్చి ఆయన స్మృతి చిహ్నంగా చేయాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎప్పుడో. అయితే అక్కడ పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలం ఏదైతే ఉందో వారి బిడ్డలకి ఇచ్చింది. వారి మీద దాన్ని విస్తరించుకుంటానికి మాకు ఇవ్వడానికి మాకేం అభ్యంతరం లేదు, వేరే ప్రత్యామ్నాయ స్థలం ఇస్తే అని చెప్పిన వాళ్ళు ఎంతో ముందు చూపుతూ ఇచ్చేస్తే, వారికి ప్రత్యామ్నాయ స్థలం పనికిరాని చెత్త వేస్తున్నటువంటి ఒక 45 సెంట్లు స్థలాన్ని మేము ఇవ్వము అని విజయనగరం మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసినప్పుడు తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కానటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి దుఃఖమైనటువంటి సన్నివేశం. అందుకు చెప్పాను ఇది తెలుగు ఆవేదన సభ అని చెప్పాను. చూడండి ఎంత పరిస్థితి. ఇందాక రామారావు గారు చెప్తుంటే కొంచెం సంతోషంగా ఉంది ఆయన తెలుగు మాట్లాడితే. నిన్న చూశాను ఆయన, ఇవాళ చూశాను. ఒక చిన్న సైజు యూత్ కాంగ్రెస్ లేదా తెలుగు యూత్ అధ్యక్షులాగా ఉన్నాడు తప్ప నాకు ఆయన ఇంత చక్కటి తెలుగు మాట్లాడి ఒక మంచి యువ ప్రతినిధిగా చాలా సంతోషం కలిగింది. మేము ఎక్కడికి పోతున్నాం మాకు తెలియట్లేదు అసలుకి. బౌద్ధ మతం మన దేశంలో ఉండి ఇవాళ బౌద్ధ ధర్మం యొక్క మూలాలు తెలుసుకోవాలంటే థాయిలాండ్, సింగపూర్, మలేషియా, చైనా, జపాన్ ఎట్లా రావాల్సి వస్తూ ఉందో అట్లా తెలుగు సంస్కృతి, తెలుగు నృత్యాలు, తెలుగు భాష, ఎన్ని కవితలు వాళ్ళ సంతోషంగా ఉంది. తెలుగులో దేశికాచార్య గారి కవిత రాశారు. ఆవిడ మన చర్ల పద్మ గారు, రత్న గారు దాన్ని చక్కగా ఆలపించారు. మరి అక్కడ మా పరిస్థితి ఏమిటి? మేము ఎక్కడికి వెళ్తున్నాం మాకేం అర్థం కావట్లా. ప్రజల రాజధాని అని కట్టుకున్నటువంటి సాంస్కృతిక రాజధాని అంటే అమరావతి యొక్క శంకుస్థాపన శిలాపలకలు కూడా ఇంగ్లీష్లో వేసుకునేటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితిలో మేము ఉన్నాం. ఇంగ్లీష్లో వేసినందుకేం బాధలేదు. ఇంగ్లీష్తో పాటు ఒక 2000 రూపాయలు పడేస్తే ఒక నాపరాతి మీద తెలుగు పలకం అయినటువంటి ఒక స్థితిలో మేము, మానసిక స్థితిలో ఉన్నాం. మేము ఎవరిని నేను నిందించట్లా, మనల్ని మనం మేము అక్కడ మమ్మల్ని మేము నిందించుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వాలను ఎప్పుడు తప్పట్టకూడదు. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలే. డమ్ పీపుల్ అండ్ డెఫ్ గవర్నమెంట్ కెనాట్ మేక్ డెమోక్రసీ అన్నాడు రాజాజీ. మోగ ప్రజలు బధిర ప్రభుత్వము ప్రజాస్వామ్యాన్ని కాపాడలేని. ప్రజలు మోగగా ఉంటే ప్రభుత్వం చెవుడుతూ ఉంటే ప్రభుత్వం ప్రజలు నడవలేదు, ప్రభుత్వం నడవదు. ప్రజలు అడగట్లా, ప్రజలు మాట్లాడట్లా. ఇందా చెప్పాడు రామారావు గారు, మా వాడికి తెలుగు రాదండి. బా ఎంత గొప్పగా, ఎంత హాయిగా. అసలు మా మనవాడికి ఒక్క ముక్కను వాడి నోట్లోంచి తెలుగు రాదండి, అంతా ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఈవిడికి వచ్చేటట్టు ఇంగ్లీషు. మా పరిస్థితి ఆ విధంగా తయారైంది. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, మీరంటే మాకు గౌరవం. ఎందుకని? మీరు ఇక్కడ ఉంటారు కాబట్టి. ఇందాక ఎవరు చెప్పారు ఒక గౌరవం పొందాలంటే అమ్మా చెప్పారు విదేశాల్లో ఉండాలని చెప్పని. కాబట్టి మీరంటే మాకు గౌరవం. ఎందుకంటే మీరు ఇండియా వస్తే మీరు డాలర్లు తెస్తారని, అక్కడ మాకు వ్యాసం కాలంలో కూడా మీరు వస్తే అప్పుడప్పుడు కోట్ వేసుకొచ్చేస్తారు. మీరు అక్కడికి టై కట్టుకొస్తారు మీరు చాలామంది. మర్చిపోతారేమో విదేశీయులు కాదనుకుంటారు అని. సరే మేమేం చేస్తామంటే, ఇంతకుముందు అయితే మాకు మీరు తెచ్చేటువంటి పెన్నులు, గ్రైండర్లు, తర్వాత 2-in-1 టేప్ రికార్డులు ఇవన్నీ తెచ్చేవాళ్ళు మా చిన్నప్పుడు. అమెరికా నుంచి వస్తాను, ఎక్కడి నుంచి వస్తాను, వాటి కోసం ఎదురు చూస్తుండేవాళ్ళు. గిల్లెట్ బ్లేడ్లు ఇవన్నీ. సరే ఇప్పుడు అవన్నీ మేమే మీకు అమ్మే పరిస్థితికి వచ్చాం అనుకోండి.
సరే మీ దగ్గరికి మేము దేశాలు అర్థిస్తున్నాం, మా దేశంలో పెట్టుబడులు పెట్టండి, మా దేశంలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పని. చాలా మంచి పని అది. ఎందుకంటే మన దేశాన్ని మన రాష్ట్రాన్ని సుసంపన్నం చేసుకోవాలి. అయితే నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, మీ దగ్గరికి అట్లా వచ్చినప్పుడు అయ్యా మా దేశం నుంచి తెలుగు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిస్తాం తప్పకుండా, అయితే మీరు ముందు మాకు తెలుగు భాషను కాపాడుతామని వాగ్దానం చేయండి, తెలుగు సంస్కృతిని కాపాడుతామని వాగ్దానం చేయండి అని చెప్పని మీరు చెప్పమని చెప్పని నేను మీకు మనవి చేస్తూ, ఇవాళ మరి ఆవేదన సభ సందర్భంగా మరి చాలామందిని ఆత్మీయుల్ని, కొమరవోలు దంపతుల్ని, అట్లాగే మా నాగరాజు గారిని వారి దంపతుల్ని, సరే మా పిల్లారి శెట్టివారు కళా గారు, భాస్కర్ గారు, ఇట్లా అక్కడ మా దేశికాచారి గారిని చూశారు. ఇట్లా అందరు పెద్దల్ని కలుసుకునేటువంటి ఒక అవకాశం. పాపం శని ఆదివారాలు వస్తే వీకెండ్ హీరో మా కిచెనరీ హీరో లక్ష్మీనారాయణ గారు సూరపనేని. మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే అండి, డాక్టర్ వైఎల్పి గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా మేము ఆ సంతోషాన్ని ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి మేము అంతా వచ్చాం. అంత మంచి మనిషి, చాలా అందరికీ సహాయం చేసే మనిషి మాకు తెలియడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా జీవితానికి ఇంత మంచి మనిషి పరిచయం కావడం ఇదొక అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన చాలా మంచివారు, చాలా హెల్ప్ఫుల్గా ఉంటారండి. అట్ ద సేమ్ టైం ఆయన చాలా క్లోజ్గా నవ్విస్తూ జోక్స్ చేస్తూ ఉంటారు. అదే మాకు చిన్న పెద్ద చూడకుండా అందరితోనూ కలిసి చక్కగా కలిసిపోతారు. అందుకని మేము ఆయన అంటే చాలా ఇష్టం. అదండి విషయం. అందుకని మేము ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ గోపాల్ గారు. ఇవాళ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారి సన్మాన సభకి వచ్చామండి. నేను తెలుగు వాహిని తరపున వచ్చాను. చాలా చక్కగా జరిగింది, చాలా బాగుంది. చెవులారా ఎంతో చక్కటి తెలుగు సాహిత్యం గురించి కానీ వేరే వేరే విషయాలు, ఎన్నో రకాల విషయాలు ప్రస్తుతించడం జరిగింది. అంతా అయ్యాక పిల్లల తెలుగులో మాట్లాడే కార్యక్రమం ఒకటి పెట్టారు. అది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఈ రోజుల్లో వచ్చే తరం, భావితరం పిల్లలు తెలుగులో మాట్లాడడం మనకి ఎక్కడ అవకాశం దొరికినా దాన్ని మనం ఎంకరేజ్ చేయడం అనేది చాలా చాలా అవసరమైన ఇది. ప్రతి కార్యక్రమంలో దాన్ని అలాంటి ఒకటి తీసుకుంటే బాగుంటుంది. సో అది కూడా జరిగింది. తర్వాత నాకు అన్నిటికన్నా ఇవాళ చాలా బాగా నచ్చింది లక్ష్మీ ప్రసాద్ గారి స్పీచ్. ఆయన ఇచ్చిన స్పీచ్ చాలా బాగుందండి. ఇంకంటే నోరూరే వంటలతో భోజనం అన్నారు, కానీ దానికన్నా చెవులూరే స్పీచ్ చెప్పి ఆయన కడుపు నింపేశారు. అంత చక్కగా బాగా జరిగిన ఈ ప్రోగ్రాంలో నేను పార్టిసిపేట్ చేయడం చాలా ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. పద్మభూషణ్ డాక్టర్ యార్లగడ్డ సన్మాన సభకు రావడం, ఆనందించడం వర్ణనాతీతం. ఆ సభ గురించి మాట్లాడడానికి మాటలే చాలవు. వారు మాట్లాడిన తీరు సభలో ఉన్న అందరినీ మంత్రముగ్ధుల్ని చేసిందంటే అతిశయోక్తి కానే కాదు. ఆ సభలో జరిగిన ప్రతీది కూడా సంతోషించదగ్గ విషయమే. ఈ సభకు వచ్చి తీరాలి అన్న నా వజ్ర సంకల్పం వచ్చినందుకు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ మళ్ళీ ఇలాంటి సభలెన్నో జరగాలని, శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారిని చూడాలని కోరుకుంటూ సెలవా మరి. The Telugu Association, different Telugu Association programs are working very hard in order to encourage young people to learn Telugu as well as to know more about the culture, especially with the Ugadi and Diwali programs that they have, and hopefully it'll only increase in the future. So it was really nice to get to hear what he had to say today, and a lot of it really did connect with us and made sense, and we were able to really hear what he said and was like, yeah, that's actually true. But we're grateful to be a part of organizations and stuff like this, and we get the opportunity to go to places like Telugu Vahini and stuff, which really like endorse Telugu onto us, which is really helpful for us.